హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. మార్కాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన చైర్మన్ శ్రీ కుందూరు కాశిరెడ్డి గారి యొక్క సారథ్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బల ప్రదర్శన. వెలుగొండ దేవస్థానం, గార్లదిన్నె గ్రామం, కనుకనమెట్ల మండలం, మార్కాపురం జిల్లా. శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా ప్రజానేత, అందరివాడు, మార్కాపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి సారథ్యంలో 11/3/2026 బుధవారం నుండి 13/3/2026 శుక్రవారం వరకు శ్రీ కుందూరు కాశిరెడ్డి గారు, శ్రీ జవ్వాజీ భాషాపతి నాయుడు గారు మరియు మేకలవారిపల్లి రెడ్ల సంఘం కమిటీ వారిచే జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన 3 రోజులు జరగబోతోంది. జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బల ప్రదర్శనకు వేదిక శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద, వెలుగొండ, గార్లదిన్నె గ్రామం, కొనకనమెట్ల మండలం. ఒంగోలు జాతి పశు పోషకులందరినీ ఆహ్వానిస్తున్నారు గౌరవనీయులు శ్రీ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ కుందూరు కాశిరెడ్డి గారు, జవ్వాజీ భాషాపతి నాయుడు గారు మరియు మేకలవారిపల్లె రెడ్ల సంఘం వారు. ఈ యొక్క పోటీల్లో పాల్గొనవలసిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రదర్శనకు 6 పళ్ళ విభాగం, న్యూ కేటగిరీ, సీనియర్స్లో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులందరూ ఈ ప్రదర్శనకు విచ్చేసి ఈ పోటీల్లో పాల్గొని పశు ప్రేమికులను, అభిమానులను ఆదరించవలసిందిగా, ఈ ప్రదర్శనలో మీ యొక్క ప్రముఖ ఒంగోలు జాతి వృషభరాజ్యములతో పాల్గొని మంచి ప్రదర్శన, ఉత్తమ ప్రదర్శనలు అందించి మంచి బహుమతులను గెలుపొందవలసిందిగా కోరుకుంటూ మీ అందరినీ సాదరపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ప్రకాశం జిల్లాలో ఒకప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, నేటి మార్కాపురం జిల్లాలో వెలుగొండ దేవస్థానం యొక్క తిరునాళ్ళంటే చాలా ప్రసిద్ధి. ఒంగోలు నుంచి మార్కాపురం వరకు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ ప్రదర్శనలను తిలకించి ఆనందించి వెళుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పశు ప్రదర్శన ఈ సంవత్సరం కూడా మార్కాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వెలుగొండ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన చైర్మన్ అటువంటి శ్రీ కుందూరు కాశిరెడ్డి గారి యొక్క సారథ్యంలో గత సంవత్సరం నుంచి చాలా అంగరంగ వైభవంగా ఈ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ యొక్క వెలుగొండ ఒంగోలు జాతి వృషభరాజుల బల ప్రదర్శనను జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శనగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కుందూరు కాశిరెడ్డి గారు ఈ యొక్క పోటీల నిర్వహణను వారి యొక్క భుజస్కంధాలపై ఎత్తుకొని ఈ యొక్క ప్రదర్శనలు బాగా జరగాలనే సత్సంకల్పంతో వారు ఈ యొక్క ప్రదర్శనకు, ఆ యొక్క ప్రదర్శనల రూపకల్పనలో నాకు ప్రాతినిధ్యం కల్పించి నన్ను ఆహ్వానించినందుకు, ఆ యొక్క బరువు బాధ్యతల్లో నాకు భాగం కల్పించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం ప్రతి విభాగంలో 5 బహుమతులు ప్రకటించిన మేము ఈ సంవత్సరం ఆ యొక్క బహుమతులను 7 బహుమతులుగా పెంచడం జరిగింది. గత సంవత్సరం 5 బహుమతులుగా ప్రకటించినటువంటి ఈ పోటీను ఈ సంవత్సరం 7 బహుమతులుగా చేద్దామని కాశిరెడ్డి గారిని నేను కోరగానే వారు వెంటనే అంగీకరించారు వారి సహృదయంతో. ఈ ప్రదర్శన ఉత్తమంగా జరగడం, గొప్ప పేరు తెచ్చుకోవడం ముఖ్యమని వారు వెంటనే అలాగే చేద్దామన్నారు. వారి యొక్క సహృదయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కుందూరు కాశిరెడ్డి గారికి. ప్రతి విభాగంలో 7 బహుమతులు, 6 పళ్ళ విభాగంలో 7 బహుమతులు, న్యూ కేటగిరీ విభాగంలో 7 బహుమతులు, సీనియర్స్ విభాగంలో 7 బహుమతులు, అలాగే బహుమతి రాని ప్రతి జతకు కూడా 5,000 రూపాయల కన్సలేషన్ ప్రోత్సాహక బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైజ్ మనీని కూడా పెంచడం జరిగింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రైజ్ మనీ కూడా పెంచడం జరిగింది ప్రతి ఒక్క విభాగానికి. ఈ ప్రదర్శన ఇంత చక్కగా రూపొందడానికి, ఈ ప్రదర్శనలో ఇలాంటి మంచి బహుమతులు కల్పించడానికి, ఈ యొక్క ప్రదర్శన విజయవంతంగా జరగడానికి, ఈ ప్రదర్శన ఉత్తమ ప్రదర్శనగా రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, నేటి మార్కాపురం జిల్లాలో గొప్ప పేరు తెచ్చుకోవడానికి బరువు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ప్రధానమైన వ్యక్తి ఈ యొక్క వెలుగొండ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ అటువంటి శ్రీ కుందూరు కాశిరెడ్డి గారు. ఈ విషయంలో వారిని
ఎంతగా అభినందించినా కూడా తక్కువే అవుతుంది. చక్కని ఆహ్లాదకర వాతావరణంలో, పచ్చని కొండల మధ్యన ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైనటువంటి ఈ యొక్క కోర్టులో ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ ప్రదర్శన నాకు నచ్చినటువంటి వేదిక ఇది. నాకు నచ్చినటువంటి కోర్టు ఇది. గతంలో కూడా నేను చెప్పాను చాలాసార్లు. నాకు ఎంతో బాగా నచ్చినటువంటి కోర్టు యొక్క చక్కని కొండల నడుమున కనుమల మధ్య ఎంతో సుందరంగా ఉన్నటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఈ ప్రదర్శన జరుగుతుంది. సో ఇలాంటి ప్రదర్శనలో ఎంతోమంది గొప్ప గొప్ప ఒంగోలు జాతి పశు పోషకులు పాల్గొన్నారు గతంలో. సో ఈ యొక్క ప్రదర్శనని మనం గతంలో 2018, 19, 20లో మనం ఇక్కడ నుంచి వీడియోస్, అంటే అప్పుడు లైవ్ అనేది రాకపోవడం వల్ల వీడియోస్ తీసి పోస్ట్ చేయడం జరిగింది కూడా మొట్టమొదటిసారిగా మనమే. మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మన ఛానల్ని ప్రారంభించిన తర్వాత నేను తీసినటువంటి మొట్టమొదటి ప్రదర్శన, మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి మొట్టమొదటి ప్రదర్శన కూడా వెలుగొండ, ఈ యొక్క వెలుగొండ దేవస్థానం వద్ద వెలుగొండ ప్రదర్శన. అలాంటి ప్రదర్శనను తిరిగి మనం గత సంవత్సరం నుంచి లైవ్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఈ యొక్క బరువు బాధ్యతలను నాకు అప్పగించినందుకు మరొకసారి కుందూరు కాశిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక పోటీల వివరాల్లోకి వెళ్తే మార్చి 11వ తారీఖు 6 పళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది. మొదటి బహుమతి 60,000 రూపాయలు, రెండవ బహుమతి 40,000, మూడవ బహుమతి 30,000, నాలుగవ బహుమతి 20,000, ఐదవ బహుమతి 15,000, ఆరవ బహుమతి 10,000, ఏడవ బహుమతి 7,000. పోటీలో పాల్గొని బహుమతి రాని ప్రతి జతకు కూడా 5,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి. ఇక 12వ తారీఖు న్యూ కేటగిరీ విభాగం. న్యూ కేటగిరీకి మొదటి బహుమతి 75,000 రూపాయలు, రెండవ బహుమతి 60,000, మూడవ బహుమతి 40,000, నాలుగవ బహుమతి 30,000, ఐదవ బహుమతి 20,000, ఆరవ బహుమతి 15,000, ఏడవ బహుమతి 8,000. బహుమతి రాని యొక్క ప్రతి జత కూడా 5,000 రూపాయల కన్సలేషన్ బహుమతి. ఇక 13వ తారీఖు సీనియర్స్. మొదటి బహుమతి 90,000, రెండవ బహుమతి 70,000, మూడవ బహుమతి 50,000, నాలుగవ బహుమతి 40,000, ఐదవ బహుమతి 30,000, ఆరవ బహుమతి 20,000, ఏడవ బహుమతి 10,000. బహుమతి రాని ప్రతి జత కూడా 5,000 రూపాయల కన్సలేషన్ బహుమతి. ఇక ఈ కన్సలేషన్ బహుమతులు మొత్తం ఇస్తున్న వారు శ్రీ కాసు వెంకటేశ్వర రెడ్డి గారు, అటార్నీ ఆఫ్ లా, USA, చైర్మన్ ఆఫ్ కాసు చారిటబుల్ ట్రస్ట్. వారు మన ఛానల్ ఫాలోవర్ అయినందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా భావిస్తున్నాను. అలాగే వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 6 పళ్ళ విభాగానికి ఎంట్రీ ఫీజు 500, బండ బరువు సుమారు 13 క్వింటాలు, సమయం 15 నిమిషాలు. ఇక న్యూ కేటగిరీ విభాగానికి ఎంట్రీ ఫీజు 700, బండ బరువు 16 క్వింటాలు, సమయం 20 నిమిషాలు. ఇక సీనియర్స్కి ఎంట్రీ ఫీజు 1,000 రూపాయలు, బండ బరువు 21 క్వింటాలు, సమయం 20 నిమిషాలు. కోర్టు పొడవు 300 అడుగులు. ఈ యొక్క ప్రదర్శన విషయానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయమైనా తుది నిర్ణయం కమిటీ వారిది. సంప్రదించవలసిన నంబర్లు శ్రీ కుందూరు కాశిరెడ్డి గారు, శ్రీ జవ్వాజీ భాషాపతి నాయుడు గారు, యాంకర్ రెఫరీ నారాయణ స్వామి గారు, వలిల వెంకటరామరెడ్డి గారు, సానికొమ్ము వెంకటరెడ్డి గారు. ఇక మన ఛానల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ లైవ్ అండ్ వీడియో రాజు క్రియేటివ్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్. శ్రీ వెన్న సత్యనారాయణ గారు, శ్రీ మంద వెంకటరెడ్డి గారు, శ్రీ మేకల వెంకటరెడ్డి గారు, శ్రీ మేకల ఆదిరెడ్డి గారు. కమిటీ సభ్యులు కందుల రామిరెడ్డి, కామసాని రామిరెడ్డి, మూరబోయిన బాబురావు, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పెరికే సుఖదేవ్, పరిటాల సుబ్బయ్య, కనకం నరసింహారావు, ఉడుమల చిన్నమరెడ్డి, కంచెర్ల కాశయ్య, మేకల అచ్చిరెడ్డి, పి గోపీనాథ్ చౌదరి, సానికొమ్ము చిన్న వెలుగొండారెడ్డి, సానికొమ్ము వెంకటరెడ్డి, పి యేసుదాసు. వీరందరూ కూడా కమిటీ సభ్యులు, వెలుగొండ ప్రదర్శన కమిటీ నిర్వాహకులు, కమిటీ సభ్యులు. ఈ యొక్క ప్రదర్శనకు ఆహ్వానిస్తున్న వారు శ్రీ కుందూరు కాశిరెడ్డి గారు, చైర్మన్, వెలుగొండ దేవస్థానము, వెలుగొండ గార్లదిన్నె గ్రామం, కనుకొనమెట్ల మండలం, మార్కాపురం జిల్లా, నాటి ఉమ్మడి ప్రకాశం జిల్లా. 2018, 19, 20లో ఈ యొక్క వెలుగొండ దేవస్థానం వద్ద జరిగే ఈ ప్రదర్శనను యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మన ఛానల్
తిరిగి గత సంవత్సరం 2025 నుంచి ఈ యొక్క ప్రదర్శనను ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతోంది. ఈ ప్రదర్శన రూపకల్పనలో భాగం కల్పించి ఈ ప్రదర్శనను ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా మన ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించేటువంటి బాధ్యతను మనకు అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ వెలుగొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ శ్రీ కుందూరు కాశిరెడ్డి గారికి, మార్కాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పశు ప్రదర్శనలో 6 పళ్ళ విభాగం న్యూ కేటగిరీ సీనియర్స్లో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులందరూ ఈ ప్రదర్శనకు విచ్చేసి పాల్గొని ఈ పోటీలు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.